ఈరోజు మనము ఫుడ్ అండ్ ఫార్మ్స్ బాబాయ్ గారి పచ్చళ్ళ గురించి, అలాగే వాటి టేస్ట్ గురించి, అందులో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాము. అంతకంటే ముందు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈ బాబాయ్ గారు అమ్మే పచ్చళ్ళకైతే మనకి ఫుడ్ లైసెన్స్ వాళ్ళైతే ఇవి సేఫ్ అని చెప్పేసి అయితే మనకి అప్రూవల్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కింద లాస్ట్ లైన్‌లో వాళ్ళు ఇష్యూ చేసిన నెంబర్ కూడా ఇక్కడ కింద కనిపిస్తుంది. అంటే ఈ పచ్చళ్ళు అనేది మనకి సేఫ్ అనమాట. ఫుడ్ లైసెన్స్ వాళ్ళ స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తూ పచ్చళ్ళు అనేది సేఫ్‌గా, నీట్‌గా వీళ్ళు సప్లై చేస్తున్నారు అని చెప్పేసి అప్రూవల్ చేసి అయితే ఫుడ్ లైసెన్స్ వాళ్ళు మనకి ఇక్కడ నెంబర్ అయితే ఇస్తారనమాట. సో, మనం ధైర్యంగా, నిరభ్యంతరంగా ఇందులో అయితే పికిల్స్ గానీ, పొడులు గానీ, ఏదైనా గూడా స్వీట్స్ గానీ ఏదైనా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ప్రైజెస్ అనేది చూద్దాము. ఎలా ఉన్నాయి, ఏంటి అనేది రీజనబులా? మనం కొనగలమా, లేదా అనేదైతే చూద్దాము. వీళ్ళ దగ్గరైతే నాన్ వెజ్ పికిల్స్‌లో మనకి చికెను, మటను అలాగే వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అలాగే మనకి స్వీట్స్ కూడా కాంబోస్ అవైలబుల్‌లో ఉన్నాయి. అయితే మనం ఫస్టు చికెన్ పికిల్స్ గురించి చూద్దాము. ఫస్ట్‌గా మనము చికెన్ బోన్ పికిల్ అయితే సెలెక్ట్ చేద్దాము. ఇందులో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మనకి స్టార్టింగు ₹250 నుంచి ఎండింగు 1000 వరకు ఉంది. అంటే స్టార్టింగ్ ₹250 అంటే మనకి 250 గ్రామ్స్ పావు కేజీ వచ్చేసి ₹250, అర కేజీ వచ్చేసి ₹500 పడుతుంది. సో ఇదైతే నేను కార్ట్‌లో యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసి చూద్దాము ఫైనల్ ప్రైస్ మనకి ఎంతొస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ అయితే మనము గోంగూర చికెన్ పికిల్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. గోంగూర చికెన్ పికిల్ వచ్చేసి బోన్‌లెస్‌ది అది కూడా స్టార్టింగు ₹350 నుంచి ఉంది. అయితే ఇక్కడ 250 గ్రామ్స్ వచ్చేసి ₹350 మనకి 500 గ్రామ్స్ అంటే అర కేజీ వచ్చేసి మనకి ₹700 అయితే పడుతుంది. సో ఇది కూడా నేను కార్ట్‌లో యాడ్ చేశాను. ఫైనల్ ప్రైజెస్ అనేది మొత్తం చూద్దాము. ఇంకా చాలా రకాల నాన్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రైజెస్ అయితే నాకు కొంచెం రీజనబుల్ అనే అనిపిస్తుంది. మరీ అలేఖ్య చిట్టి పికిల్స్‌లో ఉన్నంత కాస్ట్‌లీగా అయితే లేవు. కొంచెం మీడియంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి మటన్ కీమా పికిల్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్ 500 ఉంది. ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 2000 ఉందనమాట. ఇక్కడ నేను అర కేజీ సెలెక్ట్ చేశాను. అర కేజీ ప్రైస్ వేస్తే మనకి ₹1000 పడుతుంది. సో ఇది కూడా నేను కార్ట్‌లో యాడ్ చేశాను. ఇప్పుడు వరకు నేను 3 పికిల్స్ అయితే 3 అర కేజీలు పికిల్స్ అయితే నేను కార్ట్‌లో యాడ్ చేశాననమాట. ఇక్కడ టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 2200 అని చూపిస్తుంది. చూద్దాము దీని గురించి మొత్తం ఇప్పుడు. అయితే ఇప్పుడు వెజ్ పికిల్స్ అయితే చూద్దాము. వెజ్ పికిల్స్ ప్రైజెస్ ఎంతున్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్‌గా ఇక్కడ అన్ని రకాలున్నాయి. ఆమ్లా పికిలు అంటే మనకి ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి అవన్నీ అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నేను ఆమ్లా పికిల్ అనేది ఓపెన్ చేశాను. ఇక స్టార్టింగ్ ప్రైస్ ₹135 నుంచి ఉంది. అంటే పావు కేజీ ₹135. మనకు అర కేజీ వచ్చేసి ₹270 పడుతుంది. పర్లేదు బెటరే. మరీ తక్కువ అని చెప్పను, అలా అని ఎక్కువ అని కూడా చెప్పను. కొంచెం మీడియం రేంజ్‌లో ఉన్నాయి ప్రైజెస్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు ఒక అర కేజీ అయితే నేను కార్ట్‌లో అనేది యాడ్ చేశాను ₹270కి. ఇక్కడ కొన్ని పికిల్స్ అయితే అవైలబుల్‌లో లేవు. సోల్డ్ ఔట్ అని ఉందన్నమాట. సో అవి మనం గనక ఒకవేళ ఆర్డర్ పెడితే వాళ్ళు చేసిస్తారేమో తెలీదు మరి చూడాలి అది గూడా. అయితే ఇప్పుడు ఇంకొక పికిల్ అయితే చూద్దాము. అన్ని ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. పావు కేజీ ₹135 నుంచే ఉన్నాయి స్టార్టింగ్ అన్నీ. వెజ్ పికిల్స్ మాత్రమే. చూడొచ్చు మీరు అక్కడ అంతా కూడా స్టార్టింగు ₹135 నుంచి 510 లోపే ఉన్నాయి ఏదైనా గూడా. అంటే 510 లోపే ఉన్నాయి ప్రతిదీ కూడా. 510 కంటే ఎక్కువేం లేవు. ఇక్కడ అంతా మీరు ప్రైజెస్ అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పర్లేదు రీజనబులే. మనం కొనుక్కోగలము. పెట్టొచ్చు కొంచెం. పర్వాలేదు రీజనబుల్‌గానే ఉన్నాయి. అయితే వీళ్ళ దగ్గర ఇంకా మసాలా పౌడర్లు, అలాగే కారం పొడులు కూడా అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. స్వీట్సు, స్నాక్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ కారపొడి అవి చూడొచ్చు. అవిసె కారపొడి అంట, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రైజెస్ అనేది 600 వరకు ఉన్నాయి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి పావు కేజీ అయితే 150, అర కేజీ అయితే ₹300 అలా ప్రైజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను అర కేజీ సెలెక్ట్ చేశాను. ₹300 అయితే పడింది. అదే కనుక కేజీ తీసుకున్నామంటే 600 పడుతుందన్నమాట. అన్ని రకాల పొడులు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా మనకి
స్నాక్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అంటే మనకి బూందీ మిక్చరు అలాంటివన్నీ కూడా హెల్తీ స్నాక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. బెల్లం గవ్వలు, బెల్లం కొమ్ములు, అలాగే కారపూస, బూందీ ఇవన్నీ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ బెల్లం గవ్వలు ఓపెన్ చేశాను. మనకి 135 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 550 వరకు ఉన్నాయి. అంటే మనకి అర కేజీ వచ్చేసి 270 పడుతుంది. 250 గ్రామ్స్ అంటే పావు కేజీ వచ్చేసి 175 రూపీస్ పడుతుందనమాట. సో, పర్లేదు అన్నీ రీజనబుల్‌గానే ఉన్నాయి. మనం బయట రోడ్ సైడ్ కొనుక్కున్నా కూడా మనకి ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా అంతే ఉంటాయి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఒక రూ. 20, రూ. 30 మాత్రం వేరియేషన్ ఉండొచ్చు. అంటే ఇందులో ఉండే ప్రైజెస్‌కి బయట మన చుట్టుపక్కల రోడ్ సైడ్ ఉండే వాటి ప్రైజెస్‌కైతే కొంచెం ఒక రూ. 20, 30 అయితే ప్రైజెస్ అనేది తేడా ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఉంది కాబట్టి మనం సేఫ్ అండ్ సెక్యూర్‌గా అయితే ఈ పికిల్స్‌ని అయితే కొనుక్కోవచ్చనమాట. సో, ఇక్కడ నేను యాడ్ చేసినవి అన్నీ టోటల్ ప్రైస్ అయితే చూడొచ్చు 2200 పడింది. సో, మనకి 3 ఐటెమ్స్ అయితే యాడ్ చేశాను కదా! 3 అర కేజీలు. సో, 2200 అంటే పర్వాలేదు బెటరే రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇప్పుడు మనము చెక్‌ఔట్ ప్రాసెస్‌కైతే ఎళ్దాము. అంటే డెలివరీ చార్జెస్ పడతాయా లేదా అని అయితే చూద్దాము. చెక్‌ఔట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేను డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, ఇస్తాను. అయితే డెలివరీ చార్జెస్ ఎంతున్నాయి ఏంటనేది అయితే చూద్దాము. మనకిక్కడ ఎక్స్ట్రా అయితే పడున్నాయి కొంచెం. చూడొచ్చు ఇక్కడ షిప్పింగ్ ఫ్లాట్ రేటు 110 రూపీస్ అనేదైతే పడుంది. సో, షిప్పింగ్ చార్జెస్ టోటల్‌గా కలిపైతే రూ. 110 పడింది. అంటే 2200కి రూ. 310 అంటే రూ. 110 ఎక్స్ట్రా అయితే యాడ్ అయింది. ఇది షిప్పింగ్ చార్జెస్ అనుకోవచ్చు. పర్వాలేదు బెటరే. అలేఖ్య చిట్టి పికిల్స్‌లో పోల్చుకుంటే మనకి సగానికి సగం రేట్ అయితే ఇక్కడ తగ్గిందని చెప్పొచ్చు. నాకైతే ప్రైజెస్ పర్వాలేదు అని అనిపిచ్చింది కంపేర్ చేస్తే. సో, మీ ఇష్టం అనమాట ఫైనల్‌గా. మీకు నచ్చి ప్రైజెస్ ఓకే అనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోండి. లేదు అంటే లేదు. ఎవరు చెప్పింది ఇనొద్దు. మీ పరిస్థితులను బట్టి మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయండి.